హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను పూరి అనేది పొంగుతూ ఎలా రావాలి, అది కూడా ఇన్స్టాంట్గా, అంటే అప్పటికప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నా కూడా మనకి పూరి అనేది పొంగుతూ ఎలా రావాలో కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి నేను. సో ఈ వీడియోలో చూడండి. సో ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఇంగ్రీడియంట్స్, అంటే కొన్ని ఐటమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేంటో చూడండి. గోధుమ పిండిలో షుగరు, పంచదార, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదొక స్పూన్ బొంబాయి రవ్వ, ఒక స్పూన్ పంచదార, కొంచెం చిటికెడు ఉప్పు కలిపేసి దాన్ని పిండి కలుపుకోవాలండి. సో చూడండి, మనం ఆయిల్లో పూరి అనేది వేసిన తర్వాత అది అలా పొంగుతూ, అది దాన్ని మనం అలా డిప్ చేస్తూ ఉండాలి ఆయిల్లో. వెంటనే మనం దాన్ని డిప్ చేయకూడదండి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 20 సెకండ్స్ దాన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని డిప్ చేయాలి. ఇదిగో చూడండి, మంచిగా ఇలా పొంగుతుంది. ఇదిగో చూడండి, ఇలా మంచిగా ఇలా పొంగుతుందండి. సో నేను చెప్పిన పంచదార ఒక స్పూను బొంబాయి రవ్వ అవి యాడ్ చేస్తేనే ఇలా మంచిగా, అప్పటికప్పుడైనా సరే మనం పక్కన పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అప్పటికప్పుడు మనం చేసుకున్నా కూడా అది మంచిగా పొంగుతాయండి. అదిగో చూడండి. సో దీనిలోకి మనం మంచిగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగో చూడండి, మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. సో దీని ఫుల్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంత గ్రేవీ, ఇంత కన్సిస్టెన్సీతో మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో కీప్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీవన్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.